వేపాకు టేస్ట్ ఎట్లుంటుంది? చేదుగా ఉంటుంది. సో వేపాకు చేదుగా ఉంటే పెద్ద ఆశ్చర్యం కాదు మనకి. కానీ అదే వేప చెట్టు తీయగా ఉందనుకో, ఆకు తీయగా ఉందంటే అందరూ ఎగబడి వెళ్ళిపోతారు, కెమెరాలు పెట్టేసుకొని వెళ్ళిపోతారు. ఇదిగో ఇక్కడ ఇది ఉంది కదా, మీకు నేను చూడండి ఎన్నంటే ఆకులు తినేస్తానని చెప్పి రీల్స్ కూడా చేసుకుంటారు. అంటే ప్రకృతి ఎట్లుంది అట్లా ఉంటే మనకు నచ్చదు, మనం దాన్ని ఆశ్చర్యం అనుకో. ప్రకృతిలో అప్రాకృతికంగా ఉంటే మాత్రం దాన్ని మనం ఆశ్చర్యంగా భావిస్తాం. అది అప్రకృతి, అది కరెక్ట్ కాదు అది. సో మనం అట్లాంటివి ఇష్టపడం. ఏదైనా మంచి చెప్పామనుకోండి ఆ వీడియో అస్సలు చూడం. ఏదైనా చెత్త జరిగిందని చెప్తే మాత్రం దంచి లగాయించి అన్ని చూస్తాం, దాన్ని వైరల్ చేస్తాం. వీడియో వైరల్ అంటే రోగం, దాన్ని రోగం, మనకున్న రోగం. ఆ రోగం పోగొడుతుంది ఈ విశ్వావసు సంవత్సరం, ఆ రోగం మొత్తం పోగొడుతుంది. సో నేచర్ మళ్ళీ తనని తాను పుంజుకుంటుంది. అలా పుంజుకోవడానికి ఎవరెవరైతే నేచర్కి విరుద్ధంగా ఉంటారో, ఎవరెవరైతే ప్రకృతిని నాశనం చేస్తారో వాళ్ళ భరతం పడుతుంది ఈ సంవత్సరం నుంచి. ప్రకృతి వాళ్ళ భరతం పడుతుంది. సో నేచర్ లవర్స్కి ఏమో మంచిగా ఉంటుంది. నేచర్ని ఎవరైతే కనుక ఇబ్బంది పెడతారో వాళ్ళని నేచర్ ఇబ్బంది పెట్టడం స్టార్ట్